పాకిస్తాన్ వాళ్ళని ఒకళ్ళు ట్రోల్ చేయాల్సిన పనే లేదు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళే ట్రోల్ చేస్తూ ఉంటారు కాబట్టి. రీసెంట్గా జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ని బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అని అన్ని విభాగాల్లోనూ దెబ్బకొట్టి చిత్తుగా ఓడించగా ఆల్రెడీ ఇండియాతో మ్యాచ్ ఓడిపోతారని తెలుసు. మరి అంత మాత్రానికి ఇండియాని ఓడిస్తాం, మా సత్తా చూపిస్తామని మాట్లాడడం ఎందుకు? నమీబియాతో కూడా మీరు ఓడిపోయి ఇంటికి వచ్చేస్తారులే అని పాక్ ప్రజలు ఆ దేశ క్రికెటర్స్ని తిడుతున్నారు. అలాగే ఇండియా బి మరియు సి టీమ్స్ మీద కూడా పాకిస్తాన్ గెలవలేదని పాక్ మాజీ క్రికెటర్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఈ విషయంగా చాలా సీరియస్ అయిన పాకిస్తాన్ నమీబియాతో మ్యాచ్ కోసం ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ పై వేటు వేయడానికి రెడీ అయినట్టు సమాచారం. అయితే పాక్ పక్కన పెట్టబోతున్న ఆ స్టార్ ప్లేయర్స్ ఎవరు? పాక్ టీంలోకి నసీం షా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? ఇండియాతో మ్యాచ్ ఓడిపోయినందుకు పాక్ కోచ్ మైక్ హుస్సేన్ని నఖ్వీ నిజంగానే బూతులు తిట్టాడా? పాక్ క్రికెటర్స్ గురించి షోయబ్ అఖ్తర్ ఎందుకలా కామెంట్స్ చేశాడు? నమీబియా మ్యాచ్ విషయంలో పాకిస్తాన్ ప్లాన్స్ ఏంటి అనే విషయాల్ని వీడియోలో మనం తెలుసుకుందాం. పాకిస్తాన్ సూపర్ 8కి చేరుకుంటుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేసి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇండియా చేతిలో ఘోర పరాభవం పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు సృష్టించింది. దీని ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీ అర్ధరాత్రి వేల పీసీబీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ దేశ స్టార్ ఆటగాళ్లు మరియు మాజీ కెప్టెన్లు అయిన బాబర్ ఆజం మరియు షాహీన్ అఫ్రిదీలపై వేటు వేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించిందని సమాచారం. వారిని తక్షణమే టీం నుండి తప్పించాలని కొలంబోలో ఉన్న టీం మేనేజ్మెంట్ కి అల్టిమేటం జారీ చేసింది. అలా ఇప్పుడు బాబర్ ఆజం మరియు షాహీన్ అఫ్రిదీల స్థానంలో నమీబియాతో జరగబోయే తదుపరి మ్యాచ్ కోసం సల్మాన్ మిర్జా, నసీం షా, ఫకర్ జమాన్ మరియు క్వాజా నఫాయి వంటి ఆటగాళ్ల పేర్లని పరిశీలించాలని పీసీబీ సిఫారసు చేసింది. అయితే ఒకప్పుడు టీంని ముందుండి నడిపించిన కీ ప్లేయర్స్ ని ఇలా మత్తులో తప్పించడం పాకిస్తాన్ క్రికెట్ సర్కిల్స్ లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ నిర్ణయాల వెనక కేవలం పీసీబీ మాత్రమే లేదు, పాకిస్తాన్ ప్రభుత్వం జోక్యం కూడా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇండియా చేతిలో ఓటమి తర్వాత పాక్ ప్రజలు తమ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. అసలు మొదట ఇండియాతో ఆడమని ప్రకటించి ఆ తర్వాత మళ్లీ ఆడడం ఏంటని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దేశ ప్రజల నుండి ఒత్తిడి పెరగడంతో బాబర్ ఆజం, అఫ్రిదీలతో పాటు మరికొంతమంది ఆటగాళ్లపై వేటు వేయాలని పాక్ ప్రభుత్వం పీసీబీకి సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. ఆటలో ఓటమిని క్రీడా స్ఫూర్తితో చూడకుండా రాజకీయ ఒత్తిళ్లతో ఆటగాళ్లని తప్పించడం అనేది పాక్ క్రికెట్ యొక్క అస్థిరతను మరోసారి బయటపెట్టింది. మరోవైపు పాక్ క్రికెట్ అభిమానులు పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీపై కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. టీమిండియా విషయంలో నఖ్వీ మొదటి నుండి అనవసరమైన ప్రగల్భాలు పలుకుతున్నాడని, అతని వల్లనే టీంపై ఒత్తిడి పెరిగిందని మెజారిటీ అభిమానులు భావిస్తున్నారు. పాకిస్తాన్లోని ప్రతిపక్ష పార్టీలు కూడా నఖ్వీని పీసీబీ అధ్యక్ష పదవితో పాటు మంత్రివర్గం నుండి కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇండియా చేతిలో ఓటమి తర్వాత తన లోపాలని కప్పిపుచ్చుకోవడానికి నఖ్వీ జటీం ప్లేయర్స్ ని మరియు హెడ్ కోచ్ మైక్ హుస్సేన్ ని ఇష్టమొచ్చినట్లు తిట్టే బెదిరించాడని వార్తలు రావడం పరిస్థితి తీవ్రతని తెలియజేస్తోంది. ఇక పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ కూడా తమ ప్లేయర్స్ పై మాటలతో విరుచుకుపడ్డారు. పాక్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ యూసఫ్ మాట్లాడుతూ టైమ్ ఆఫ్ ఫర్ షాహీన్, బాబర్ అండ్ షదాబ్. పాకిస్తాన్ టీ20 స్క్వాడ్ కి న్యూ పర్ఫార్మర్లు కావాలి, వీకర్ సైడ్స్ పై ఎంటీ విన్స్ కాదు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ కూడా పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీన్ పై ఇంకాంపిటెంట్, అజ్ఞాని అని తీవ్రంగా విమర్శించి పాకిస్తాన్ క్రికెట్ ని డిస్ట్రాయ్ చేస్తున్నారని, సూపర్ స్టార్ అయిన బాబర్ ని ఇప్పుడు గెలవలేని ప్లేయర్ గా మార్చారని, టీమ్ మోడర్న్ క్రికెట్ స్టాండర్డ్స్ కి దూరమైందని చెప్పాడు. ఇక షాహిద్ అఫ్రిది, రమీజ్ రాజా, అహ్మద్ షెహాద్, షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్, బసిత్ అలీ వంటి వారు కూడా బాబర్ స్ట్రైక్ రేట్, పర్సంటేజ్ ఆప్షన్స్ తీసుకోవడం, టీమ్ డౌన్ ఫాల్ పై కామెంట్స్ చేస్తూ ఇండియా బి లేదా సి టీం కూడా పాకిస్తాన్ టీంని బీట్ చేస్తుందని అన్నారు. ఇక పాయింట్ల టేబుల్లో పాకిస్తాన్ పరిస్థితిని ఒకసారి గమనిస్తే ఈ టోర్నీలో పాకిస్తాన్ ప్రయాణం చాలా ఒడిదుడుకులతో సాగుతోంది. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్తో జరిగిన మొదటి మ్యాచ్లో కేవలం 3 వికెట్ల తేడాతో అతి కష్టం మీద విజయం సాధించింది. ఆ మ్యాచ్లో నెదర్లాండ్స్ 147 పరుగులు చేయగా పాక్ 19.3 ఓవర్స్లో లక్ష్యాన్ని చేరుకుంది. ఫహీమ్ అష్రఫ్ ఆ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 10న అమెరికాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 32 రన్స్ తేడాతో గెలిచి కాస్త ఊపిరి పీల్చుకుంది. షాహిబ్ బాజా ఫర్హాన్ ఆ మ్యాచ్లో 73 పరుగులతో రాణించాడు. కానీ ఇండియా చేతిలో ఓటమి వల్ల పాక్ రన్ రేట్ -0.403కి పడిపోయింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో ఇండియా 6 పాయింట్స్తో అగ్రస్థానంలో ఉండగా అమెరికా 4 పాయింట్స్ మరియు +0.787 రన్ రేట్తో రెండో స్థానంలో ఉంది.
పాకిస్తాన్ సూపర్ 8కి వెళ్లాలంటే ఇప్పుడు వాళ్ళకి ఒక్కటే దారి ఉంది. అదేంటంటే ఫిబ్రవరి 18న జరగబోయే నమీబియా మ్యాచ్ లో వారు తప్పకుండా గెలవాలి. ఒకవేళ నమీబియాపై పాక్ విజయం సాధిస్తే వారు 6 పాయింట్లతో అమెరికాను అధిగమించి సూపర్ 8కి వెళ్తారు. కానీ ఒకవేళ నమీబియా చేతిలో ఓడిపోతే మాత్రం అమెరికా సూపర్ 8కి చేరుకుంటుంది. పాకిస్తాన్ టోర్నీ నుండి ఇంటికెళ్లిపోవాల్సి వస్తుంది. ఇక నమీబియా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నప్పటికీ ఈ టోర్నీలో పసికూనలు చేస్తున్న సంచలనాల్ని మనం తక్కువ అంచనా వేయలేం. జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం, నేపాల్ ఇంగ్లాండ్ని వణికించడం వంటివి చూస్తూ ఉంటే పాకిస్తాన్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ టీంకి ఉన్న అత్యంత నిలకడలేని జట్టు అనే చెడ్డ పేరు వారిని ఈ మ్యాచ్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఇండియన్ టీం గురించి చెప్పాలంటే వారు వరుసగా 3 విజయాలతో ఇప్పటికే సూపర్ 8 బెర్త్ని ఖరారు చేసుకున్నారు. తదుపరి బుధవారం నెదర్లాండ్స్తో జరిగే మ్యాచ్ భారత్కి కేవలం నామమాత్రపు మ్యాచ్ మాత్రమే. ప్రస్తుత వరల్డ్ కప్లో వెస్టిండీస్ మరియు భారత్ మాత్రమే అధికారికంగా సూపర్ 8కి చేరుకున్నాయి. పాకిస్తాన్ పరిస్థితి మాత్రం డూ ఆర్ డై లాగా మారిపోయింది. వారి బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో నెలకొన్న అస్థిరత వారిని వేధిస్తోంది. ముఖ్యంగా కీలక మ్యాచ్లో బాబర్ ఆజం ఫెయిల్యూర్ మరియు బౌలింగ్లో అఫ్రిది తడబాటు జట్టుపై ప్రభావం చూపింది. అందుకే బోర్డు వారిపై వేటేయాలని నిర్ణయించుకుంది. కానీ ఈ నిర్ణయం జట్టులో స్ఫూర్తిని నింపుతుందా లేక మరింత గందరగోళానికి దారితీస్తుందని చూడాలి. పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ చరిత్రలో 2007 నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎడిషన్లలో దాని పర్ఫార్మెన్స్ ను ఒకసారి చూసుకుంటే ఇప్పటివరకు 9 T20 వరల్డ్ కప్స్ ఆడిన పాకిస్తాన్ కి ఇప్పుడు జరుగుతున్నది 10వ వరల్డ్ కప్. వరల్డ్ కప్స్ లో పాకిస్తాన్ టీం మొత్తం 51 మ్యాచ్లు ఆడి 30 గెలిచి 19 ఓడింది. 2009లో శ్రీలంకను ఫైనల్లో 8 వికెట్లతో ఓడించి యూనిస్ ఖాన్ కెప్టెన్సీ షాహిద్ అఫ్రిది సూపర్ పర్ఫార్మెన్స్ వల్ల ఛాంపియన్స్ అయింది. ఇక 2007లో ఇండియాకి 5 రన్స్తో, 2022లో ఇంగ్లాండ్కి 5 వికెట్లతో 2 సార్లు పాకిస్తాన్ రన్నరప్గా నిలిచింది. అలాగే 2010, 2012, 2021లలో 3 సార్లు సెమీఫైనలిస్టులుగా మారి 2014, 2016, 2024లో 3 సార్లు గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయింది. ఇక ఈ 2026 పాక్ ప్రస్తుతం గ్రూప్ స్టేజ్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లాడి 2 మ్యాచ్లు గెలిచింది. మరియు ఇండియాతో జరిగిన మ్యాచ్లో 61 రన్స్ తేడాతో ఓడిపోయింది. సో పాక్ ఈసారి సూపర్ 8కి క్వాలిఫై అవ్వాలంటే నమీబియాతో ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. మొత్తంగా పాకిస్తాన్ T20లో బలమైన ఎక్సైటింగ్ టీమ్గా ఉంది. కానీ ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ వల్ల ఒక్కసారి మాత్రమే టైటిల్ సాధించింది. చివరిగా పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం ఒక చారిత్రాత్మక సంక్షోభంలో ఉంది. అటు మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన, ఇటు బోర్డులో రాజకీయ జోక్యం ఆ జట్టు భవిష్యత్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అందుకే నమీబియాతో జరిగే మ్యాచ్ కేవలం ఒక్క గేమ్ మాత్రమే కాదు, అది పాకిస్తాన్ క్రికెట్ మనుగడకి సంబంధించిన పోరాటం. ఒకవేళ పాక్ ఈ మ్యాచ్లో ఓడిపోతే అది ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే ఒక పెద్ద అవమానంగా మిగిలిపోతుంది. ఇండియా లాంటి పటిష్టమైన జట్లపై గెలవాలంటే కేవలం మాటలు సరిపోవు, మైదానంలో నైపుణ్యం ఉండాలని పాక్ మేనేజ్మెంట్ ఇప్పటికైనా గుర్తించాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి క్రికెట్ అప్డేట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.